ఎక్కడ పోతున్నారు? ఒక నిమిషం ఇక్కడ వచ్చి చెప్పండి, కూర్చోండి చెప్తా. కూర్చోండి స్వామి, కూర్చోండి. ఎక్కడ పోతున్నారు? బజార్కి పోతున్నారా? ఏ ఊరు మీది స్వామి? పెనుగొండ. ఈ తాడిపత్రికి ఎందుకు వచ్చినాడు మీరు? ఎక్కడ? ఇంకా ముందు చూసినారు మీరు ఇట్లా రోడ్లు తిరుగుతారు మీరు? ఇంకా ముందు కూడా చూసినారు మీరు? నేను చూసినాను, పొద్దున్న ఇట్లా తిరుగుతారు మీరు రోడ్లు. ఫ్యామిలీలో ఎవరు ఉన్నాడా లేదా? మీరు సింగిల్ ఉన్నాడా? టిఫిన్ ఏమైనా చేసినారా? చేస్తారా? చేస్తారా? సరే కూర్చొని నేను తీసుకొని వస్తా. మీరు ఫ్యామిలీ లేకుండా చాలా కష్టం అది. రాత్రికలు ఎక్కడ పడుకుంటారు మీరు? అక్కడనా? మధ్యాహ్నం కల్లా ఎవరు ఇస్తారా? మధ్యాహ్నం కల్లా ఎవరు ఇస్తారా? ఏం లేదు. ఎట్లా తింటారు మీరు మధ్యాహ్నం కల్లా? మధ్యాహ్నం ఎవరెవరు పెడతారులే. అట్లానా? ఎవరు పెడితే తింటారు అది. రాత్రి కూడా అట్లేనా? రాత్రి కూడా సేమ్. ఆడ ఎవరో ఇస్తారు, లేకపోతే ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా పింఛని వస్తాయా? ఏం లేదా? పింఛని రాకు. ఆడ ముత్తనూరులో గారి మట్టంలో ఉంటే ఆడ అప్లికేషన్ పెట్టుకోండి. ఆయన సునీల్ అని ఆయన పెట్టిండే. ఆడ ఏం చెప్తున్నారంటే ఏమో చెప్పండి, నాకు వాళ్ళు పెడితే వాళ్ళు సుఖపడతారని చెప్పేసి వాళ్ళు ఆయన దశగిరమ్మ రిపోర్ట్ చేసి రాకుండా చేశారు. అట్లా ఉంటే చాలా కష్టం. అట్లా ఉంటే చాలా కష్టం. కష్టం అంటే మరి ఏం చేయాలి? ఆడ రాకుండా చేయలేదు. అదే ప్రాబ్లం, చాలా ప్రాబ్లం. వాస్తవం అది. నేను అక్కడ 10 ఏళ్ళు ఉన్నా. 10 ఏళ్ళు ముత్తనూరులోనే. నేను సంపాదించుకునేటప్పుడు కూడా వాళ్ళే తిన్నారు. నాకు తిరిగి లాస్ట్కి ఈ గట్టి తిన్నారు. అంతా బయటకు పంపించి నాకు ఈ కష్టాలు వచ్చినాయి. నేను ఇంటికి పోలే. మీరు అప్లై చేసినారా చేయలేదా? అప్లై చేసింటే ఆడ ముత్తనూరులో. అట్లానా? చేసినారా మీరు? రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు? రేషన్ కార్డు ఎట్లా వస్తుందా? రేషన్ కార్డు కూడా లేదా? ఏంది లేదు. అట్లా ఉంటే చాలా కష్టం, చాలా కష్టం. చాలా కష్టం. సరే కూర్చోండి, తీసుకొని వస్తా. నేను ఇంక నీకు చేస్తాను, నువ్వు తిరగలేవు, నీకు భూకి ఏర్పాటు చేస్తానని చెప్పిన. సరే సరే కూర్చోండి. ఉగ్గాని నీళ్ళు బాటలు ఉన్నాయి. మీరు ఎంత కష్టపడతారో మీరు, చాలా కష్టపడతారో మీరు. అదే చూస్తున్నాను, అదే చూస్తున్నాను. మీరు చాలా కష్టపడతారా మీరు? వయసు ఎంత అయింది? 70 70 ఇయర్. పేరు? నారాయణ స్వామి. ఇంకా ముందు కూడా చూసిన మీరు డైలీ పొద్దున్న ఎక్కడ నుంచి ఇక్కడ వస్తున్నారు మీరు? రోజు వస్తాను కదా. అదే చూస్తున్నాను. ఏం పేరు సార్? మీ పేరు ఏం పేరు? నా పేరు ప్రశాంత్. ప్రశాంత్. నాకు ఏంటంటే స్థితి కోసమే, అంతేగాని మాకు సంపాదించుకొని ఏం లేదు. ఇక్కడ నేనే వర్క్ వచ్చేసాను. ఈ ఊరు కాదు, కలకత్తా. ఇక్కడనే వర్క్ వచ్చేస్తా. అదే ఆడపిల్లలకి అది జాకెట్ వస్తాయి లేడీస్కి, ఆ జాకెట్ మీద వర్క్ వచ్చేస్తా. ఇది కూడా చిన్న చిన్న హెల్ప్ కూడా చేస్తామని చెప్పి. ఉత్తరప్రదేశ్లో ఉన్నా. ఉత్తరప్రదేశ్లో కాశీలో ఉన్నాను. నేను ఇంటికి పోలే. దానికే నాకంతా మోసం చేసి. పెళ్ళి ఎందుకు చేయలేదు మీరు? పెళ్ళి ఎందుకు చేయలేదు మీరు? అది ఏదో ప్రాబ్లం జరిగింది. ప్రాబ్లం జరిగింది, దానికన్నా పెళ్లి చేసుకోలే. కాలమంతా ఇప్పుడు మా మనుషులంతా మోసం
ఎక్కువైపోయింది, ఆహా. మోసం ఎక్కువైపోయింది. అట్లానా? మాకు తినే అన్నం కూడా వాళ్ళు తినేస్తాము. ఆహా. అట్లా చేస్తే నాకు ఆ కుటుంబంలో వాళ్ళు 1 లక్ష రూపాయలు తినేసి ఆహా. ఫ్యామిలీలో ఎవరు లేడా? ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ అంటే అమ్మగారు నాన్నగారు ఎవరు లేడా? మా ఊళ్ళో ఉన్నారు. అక్కడ ఉన్నాడా? మీరు సింగిల్ ఉన్నాడు? నేను ఇక్కడ మాత్రం ఒకటే. అట్లానా? మా ఊళ్ళో ఉన్నారు, మా వాళ్ళు అక్కడ ఉన్నారు. అదే ఫ్యామిలీ ఉన్నాడు. మా అమ్మ మా నాన్న ఎవరు అన్నదమ్ములు ఉన్నారు. ఆహా. అన్నగారు అట్లా ఉన్నాడు. కానీ ఫోన్ నేను వాళ్ళ దగ్గరికి. ఆహా. వాళ్ళు ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ దగ్గర పోయినా నాకేం ఇట్లేదు. ఎట్లా ఉంటే మీరు టెన్షన్ అదే టెన్షన్ ఫ్రీ అవుతుందా? టెన్షన్ ఆ. టెన్షన్ అంటే ఫ్యామిలీ ఉంటే చాలా కష్టమవుతుంది. ఫ్యామిలీకి చాలా కష్టమే. కష్టమవుతుంది. మనం పని చేయాలా, చిన్న బాబు ఉంటే పాప ఉంటే వాళ్ళకి డాక్టర్కి చూపించాలా, ఈ స్కూల్లో పంపించాలా, ఇదైతే చాలా కష్టం ఉంది. మీరు అదే మేలా ఇది మేలా? అంటే అప్పుడు వయసులో ఉండింటే మంచిదే. ఇప్పుడు వయసు అయింది, ఇప్పుడు రావచ్చు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడేదే అవసరం లేదు. ఇప్పుడేం అవసరం లేదు. అప్పుడు వయసులో ఉన్నాం కాబట్టి అప్పుడు అవసరం ఉందా అది జరుపుడు అయిపోయా. అదే ఇంకా ఎట్లనో కాలం గడిపేసిన. ఇప్పుడు ఏంటంటే పింఛన్ వల్ల అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు రాకుండా చేసినారు. ఏం చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళంతా రాకుండా చేసి ఇంకా ఆడ ఇడిచిపెట్టి స్థలమే మార్చేసి ఇడిచిపెట్టినా. ఇటుకొచ్చి 1 నెల ఇక్కడ వచ్చి 1 నెల నెల అయింది. ఈ పొద్దుటికి ఖచ్చితంగా రేపు 1 నెల అయితే ఇది బోట్ అక్కడ ఉందా? బోట్ అక్కడ ఉందా? బోట్ అక్కడ ఉందా? ఊరు దగ్గర? ఊరి దగ్గర ఓటు ఉంది. అట్లా నేను పోను. లేదు నాకు ఓటు అసలు పోయినా ఏం అవసరం లేదు. వేయలేదు, నేను వేయాలి. అదే నేను పోతే కదా ఓటర్స్కి ఏం అవసరం? పింఛన్లు కూడా లేదు, ఆధార్ కార్డు కూడా లేదు. ఏం లేదు. ఎందుకు ఇస్తారు మీరు? ఏం అవసరం లేదు నాకు. నేను అసలు పోలే. అదే నేను చెప్తున్నా. అది 10 ఏళ్ళు అయింది నేను పోలే, ఊరికే పోలే. కాబట్టి నాకు ఇంకా ఓటు పోయింది, అంత పోయింది, పోలేదు. ఆడనే ముగ్గురూరులో 10 ఏళ్ళు ఉన్నాను. వాళ్ళు ఆడ పెట్టింటే ఆ ఊర్లో వాళ్ళు రాకుండా చేశారు. అట్లానా? తెలియదు. నేనేమో ఎవరికి అన్యాయం చేయలే, ఎవరికి అన్యాయం చేయలే. ఏదో నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఇలాంటి వాళ్ళు భక్తులు సహాయం కాకుండా ఆ తల్లిలో పూజనం చేస్తే అదే మేలు, కొంచెం డబ్బులు కూడా వస్తాయా? పూజనం చేస్తే మీరు అదే కూడా డబ్బులు వస్తుందా? మీరు వచ్చి అట్లా వచ్చి నాకు బాగా సంపాదించుకోండి. 1 లక్ష రూపాయల వరకు సంపాదించు. ఇక్కడ కూడా చేస్తారా? లేదు, ఆయకున్నాడు కదా పూజారి. అట్లా వేరే పూజారి ఉన్నారు? ఆయపే ఉన్నాడు. ఆ గుడి కట్టించిన అయితే ఉన్నాడు. అంటే నేను చేయాలంటే నాకు ప్రత్యేకంగా నేను కొంచెం చిన్నగా చేస్తా హెల్ప్. నేను కొంచెం చిన్నగా హెల్ప్ చేస్తా. సరేనా? సరే, మళ్ళీ తినండి. సరే, ఓకే. 1 నెల అయింది నేను ఇక్కడ వచ్చి. సరే 1 నెల నుంచి ఇక్కడనే ఉన్నా. సరే. ఎందుకంటే నడిచేదానికి ఓటు లేదు, వేరే ఊరికి పోను. మనకు ఇక్కడ ఇట్లా వాళ్ళు మీట్ల వాళ్ళు మహానుభావులు ఎక్కడో దగ్గర ఫుడ్ కట్టిస్తారు. నాకు 10, 20, 50 ఇస్తారు. అది డబ్బులు పెట్టుకుంటాను. ఎప్పుడైనా లేకపోతే తింటాను. మీతో డబ్బులు మీట్ల వాళ్ళు కట్టిస్తారు. సరే, ఓకే. దాంతో మనం జీవిస్తున్నాం. అదే, సరే, ఓకే సార్.